హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపటికి వాయిదా వేయడం జరిగింది. మరి కాల్ లెటర్స్ ఆలస్యం అవడంతోనే మెగా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు మరో రోజు వాయిదా వేయడం జరిగింది. మరి ఈ రోజు అభ్యర్థుల యొక్క క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్స్ అనేవి రాబోతున్నాయి. మరి ఆ కాల్ లెటర్స్ ని ఈ రోజు డౌన్లోడ్ చేసుకుంటే రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులు హాజరవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రేపటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, డిఎస్సి కాల్ లెటర్లలో జాప్యం. డిఎస్సి మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాల్ లెటర్ల విడుదలలో ఏర్పడిన జాప్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం కాల్ లెటర్లు విడుదల చేసి సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని తొలుత నిర్ణయించారు. కానీ ఆదివారం అర్ధరాత్రి వరకు కాల్ లెటర్లు విడుదల కాలేదు. సోమవారం ఉదయం కాల్ లెటర్లు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నారు. ఇక మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా అంటూ ఇక్కడ కూడా మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన, మెగా డిఎస్సికి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఇప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. డిఎస్సిలో వచ్చిన స్కోర్ తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు. రిజర్వేషన్ల స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం హాల్ టికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు 1-2 సార్లు జాబితాలను పరిశీలిస్తున్నారు. విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్ కు కాల్ లెటర్లు పంపించి సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సి ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్ లో ఉంచనున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మరి అభ్యర్థులు అప్లికేషన్ లో అప్లై చేసేటప్పుడు మరి వారికి వెబ్ ప్రిఫరెన్సెస్ అంటే మీకు ఏ పోస్ట్ కావాలి అనే దాన్ని యొక్క ప్రిఫరెన్స్ ను అప్పుడే ఇమ్మని పేర్కొనడం జరిగింది. మరి అప్పుడే ఎప్పుడైతే అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారో అప్పుడే మరి వెబ్ ప్రిఫరెన్సెస్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు పోస్ట్ కు జాయిన్ అయ్యేటప్పుడు మరి మొదటగా ఎస్జిటి కావాలా, స్కూల్ అసిస్టెంట్ కావాలా, లేదా పీజీటీ కావాలా, టీజీటీ కావాలా, ప్రిన్సిపల్ కావాలా, ఏది కావాలో ఆ ఆర్డర్ లో ప్రిఫరెన్స్ అనేది అభ్యర్థులు ఆల్రెడీ దరఖాస్తు చేసే సమయంలోనే ఇవ్వడం జరిగింది. మరి అభ్యర్థులు కూడా ముందుగానే పేర్కొంటూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను ఇంకా ఫాస్ట్ గా పూర్తి చేయడానికే మరి అభ్యర్థులకు పోస్ట్ ప్రిఫరెన్స్ తో పాటు మరి ఆన్లైన్ లో సర్టిఫికెట్స్ ని కూడా అప్లోడ్ చేయండి అని మొదట్లో పేర్కొన్నారు. మరి చాలా మంది అభ్యర్థులతో సర్టిఫికెట్స్ లేవు అనే కారణంతో మరి ప్రభుత్వం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను మరి మినహాయింపు ఇవ్వడం జరిగింది. కానీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ మాత్రం ఆల్మోస్ట్ అందరూ కూడా అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే ఇవ్వడం జరిగింది. కానీ కొద్దిమంది అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి మీద అవగాహన లేనటువంటి వారు ఉన్నారో అటువంటి వారు తక్కువ వేతనం వచ్చే పోస్టులను మొదట్లోనూ, ఎక్కువ వేతనం వచ్చే పోస్టులను తర్వాత ప్రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. అలాగే చాలా మంది అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్స్ లోనూ అలాంటి వాటిలో అప్లై చేసినప్పుడు వారు ఇంటర్నెట్ సెంటర్స్ వారు మరి వారికి అవగాహన ఉండదు కాబట్టి వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వడంతో ఇప్పుడు మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి అభ్యర్థులకు మరి మంచి వేతనం వచ్చే ఉద్యోగం కాకోకుండా మరి తక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ప్రస్తుతం మరి అప్పుడు ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్సెస్ కాకుండా ఇప్పుడు అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలి అంటూ కోరుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సికి ఇక నో ఆప్షన్. పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను తీసుకున్న విద్యాశాఖ ఇప్పుడు అదే ఫైనల్ అని ప్రకటన. మెరిట్ లో ముందున్న ఉన్నత అవకాశం కోల్పోతున్న అభ్యర్థులు. డిఎస్సి 2025లో 2-3 పోస్టులు సాధించిన వారు 10,000 మందికి పైగా ఉన్నారు. పోస్టుల ప్రాధాన్యం ఎడిట్ కు అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు. నేటి నుంచి జిల్లాల్లో కౌన్సిలింగ్ కు ఏర్పాట్లు. గతంలో మెరిట్ లిస్ట్ తర్వాతే పోస్టుల ప్రాధాన్యానికి ఛాన్స్.
ప్రభుత్వ వింత నిర్ణయంతో ఈ డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం. ఇక ఇక్కడ మనం కొన్ని సిచ్యుయేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాకు చెందిన ఎం నాగజ్యోతికి డిఈడి బిఎస్సి బిఈడి అర్హత ఉండడంతో డిఎస్సిలో ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీజీటీ మ్యాథ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. డిఎస్సిలో ఆమె ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టు కూడా ఎంపికయ్యారు. కానీ పరీక్షలకు ముందే తొలి ప్రాధాన్యం ఎస్జిటికే ఇవ్వడంతో ఆమె ఉన్నతమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోవాల్సి వస్తోంది. ఇక కర్నూలు పట్టణానికి చెందిన కురువ నటరాజ్ డిఎడ్ బిఎడ్ పూర్తి చేశారు. ప్రస్తుత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ తో పాటు ఎస్జిటి పోస్టుకు ఎంపికయ్యారు. ఆయన కూడా మెరిట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ పోస్టుల ప్రాధాన్యంలో మొదట ఎస్జిటికి ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అవకాశం లేకుండా పోయింది. చిత్తూరు జిల్లాకు చెందిన పి అనిత డిఎడ్ బిఎస్సి బిఈడి పూర్తి చేశారు. ఆమె డిఎస్సిలో ఎస్జిటి విభాగంలో జిల్లా స్థాయి 89వ ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో 10వ ర్యాంక్ పొందారు. కానీ పోస్టుల ప్రియారిటీలో మొదట ఎస్జిటికే ఆప్షన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోనున్నారు. కాబట్టి చాలా మంది అభ్యర్థులు మరి ఎక్కువ వేతనం వచ్చే పోస్టును ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఎస్జిటికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడంతో ఇక్కడ చాలా మంది అభ్యర్థులకు మరి నిరాశ ఎదురవుతోంది. అభ్యర్థులకు జీవితాంతం వేదనే. స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులు వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వం పెట్టిన ముందస్తు ఆప్షన్ నిబంధన వల్ల ఎస్జిటిలో చేరిన వారు తీవ్రంగా నష్టపోతారు. ఎస్జిటి పోస్టులో చేరిన వారు 10 నుంచి 15 సంవత్సరాల సర్వీస్ పూర్తయితే గాని స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి వస్తుందన్న గ్యారంటీ లేదు. అదే టీజీటీ పోస్టులో చేరితే 5 ఏళ్లలో పీజీటీ, మరో 10 ఏళ్లలో ప్రిన్సిపల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పెట్టిన ఒక్క నిబంధనతో ఇప్పుడు మెరిట్ లో ముందున్న దాదాపు 10,000 మంది అభ్యర్థులు జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక డిఎస్సి 2025లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారి ఆనందాన్ని కూటమి సర్కార్ తెచ్చిన ముందస్తు ఆప్షన్ నిబంధన ఆవిరి చేస్తోంది. పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని చెప్పడం, అధికారులు ఇప్పుడు అదే ఫైనల్ అని ప్రకటించడంతో మెరిట్ అభ్యర్థులకు శాపంగా మారింది. పరీక్ష పాస్ అయి మెరిట్ లో ఉండి 2-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్ గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఇలా రాష్ట్రంలో 10,000 మందికి పైగా 2 నుంచి 4 ఉద్యోగాలు సాధించిన ప్రాధాన్యత క్రమంలో మొదట ఇచ్చిన ఎస్జిటి పోస్టుకే పరిమితమయ్యే పరిస్థితి తలెత్తింది. చేజారిపోతున్న ఉన్నత అవకాశం. ఎన్నడూ లేని విధంగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యత క్రమం కూడా తెలియజేయాలని నిబంధన పెట్టారు. అభ్యర్థులు ఎన్ని పోస్టులకు ఎంపికైనా మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్న ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుందని, మిగిలిన పోస్టులు బ్లాక్ అవుతాయని అధికారులు ప్రకటించారు. ఎడిట్ కు అవకాశం ఇవ్వని విద్యాశాఖ. తెలియక పోస్టుల ప్రాధాన్యత క్రమం తప్పుగా ఇచ్చామని, ఎడిట్ కు అవకాశం కల్పించాలని పరీక్షకు ముందే డిఎస్సి నిర్వాహక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా పరిగణంలోకి తీసుకోలేదని అభ్యర్థులు వాపోతున్నారు. పోస్టుల ప్రాధాన్యత ఎడిట్ అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి చాలా మంది అభ్యర్థులు మరి ఇక్కడ మనం చాలా సిచ్యుయేషన్స్ కూడా చూసాం. ఇటువంటి సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యతగా ఎస్జిటి పోస్ట్ ఇచ్చారు. మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వారికి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అయితే వారు ఎస్జిటి పోస్టుకు ఎంపిక అవ్వడం జరుగుతుంది. మరి ప్రభుత్వం వారి మీద దయ తెలిచి మరి ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టు ప్రిఫరెన్స్ కు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్టయితే వారికి ఏ పోస్టు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో లేదా ఎక్కువ వేతనం ఏ పోస్టుకు పొందగలుగుతారో అటువంటి పోస్టును మొదటగా మార్చుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడే చూసాం మనం, ఒక ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కావాలంటే దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాలు పనిచేస్తే గానీ స్కూల్ అసిస్టెంట్ కాలేడు. మరి అటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ను వారు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంటుంది అనే విషయం మనందరికి కూడా అర్థమైంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే అభ్యర్థులు సర్టిఫికెట్స్ ను కూడా మరి ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు కొద్దిమంది సబ్మిట్ చేశారు, కొద్దిమందికి మినహాయింపు ఇవ్వడంతో కొద్దిమంది సబ్మిట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సెలెక్షన్ లిస్ట్ లో పేరు ఉంటుందో అటువంటి అభ్యర్థులంతా కూడా మరలా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో సర్టిఫికెట్స్ ను అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇలాంటి సిచ్యుయేషన్ మీరు కూడా ఒకవేళ ఎదుర్కొంటున్నట్టయితే దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
తద్వారా చాలా మంది ఎంతమంది ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో వారి యొక్క వివరాలు కూడా తెలియడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.